అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూలై మాసంలో 13వ తేదీన 5 అతిపెద్ద శుభవార్తలు శివానుగ్రహంతో కలగబోతున్నాయి. ఈ యొక్క శుభవార్త ఒకదానికొకటి కూడా సంబంధం ఉండి ఉండొచ్చు. కానీ మిమ్మల్ని చాలా, మీ మనసుని కూడా, మీ కుటుంబాన్ని కూడా సంతోషపరుస్తుంది. ఏం జరగబోతుందో తెలియాలనుకుంటే వీడియో చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. పని కాదు, ఆరోగ్యం గురించి కూడా ఈ రోజు పనే కాదు, ఆరోగ్యం గురించి కూడా ఈ రోజు ఆలోచించండి. ఆఫీసుల్లో, గ్రూపు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంగా పనిచేస్తే మీ సహకారం పెరుగుతుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు. లాభదాయక పరిస్థితులు మిగిలే ఉన్నాయి. అదృష్టం ఈ రోజు నదిలా ప్రవహిస్తుంది. ఈ రోజున ఒక స్త్రీ వల్ల వీరికి మంచి జరుగుతుంది. ఆహారం, జీవన శైలి ఆకర్షణీయంగా ఉంటుంది. అత్తమామలు, కుటుంబ సభ్యుల నుంచి కొంత డబ్బు పొందే అవకాశం ఉంటుంది. ఇక సంబంధాల్లో ఆకస్మిక చురుకుతనమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. మొండితనం ఇక మానుకుంటారు. పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి కారణంగా కొన్ని సమస్యలు రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు సత్యంతో మాత్రమే జీవించండి, లేదంటే కష్టాలు పెరుగుతాయి. ఆ వ్యవహారం యొక్క స్వచ్ఛత జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా వ్యాపారపు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంగా, విచక్షణతో మాత్రమే సాగండి. వివేకంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే ఆర్థిక నష్టం సంభవించవచ్చు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. ఒక ఇంటికి సరిపడేంత విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజున మీ యొక్క కొనుగోలు, ధనం ఖర్చు కూడా ఉపయుక్తంగానే ఉంటుంది. కానీ అనవసరపు ఖర్చులు, అంటే ఎవరైనా స్తోమతకు మించి సహాయం అడిగినా, మధ్యవర్తిత్వం అడిగినా చేయొద్దు. అలాగే మీ యొక్క ధనం కానీ, లేదా మీ యొక్క వస్తువులను కానీ తాకట్టు పెట్టి ధనం ఇప్పించమన్నా, ఎవరి వద్ద నుండి ధనాన్ని తీసుకుని అరువుగా ఇప్పించమన్నా అలాంటి మాటలకు కూడా ప్రలోభపడొద్దు. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మంచి